తెలంగాణలో ఉండే పిల్లలు మన బిడ్డలకి మన అస్తిత్వం అన్నది తెలియట్లేదు. అంటే పొలిటికల్లీ వాళ్ళు దేశం గురించి అంత ఆలోచించే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. వాళ్ళు మన అస్తిత్వం అంటే ఏంటి, మన కల్చర్ ఏంటి అన్నది ఇంట్రెస్ట్ లేదు. దాన్ని ఒక నెగెటివ్ వేలో చూపిస్తున్నారు. మన ఫెస్టివల్స్ అయినా సరే, లేదంటే మన సెలబ్రేషన్స్ అయినా సరే, లేదంటే మన కట్టు బొట్టు అయినా సరే, దాన్ని తప్పుగా ఫ్రేమ్ చేస్తున్నారు చాలామంది. దీనికి పిల్లలు కూడా అడిక్షన్ అయిపోయి ఆ ఫుడ్ హ్యాబిట్స్ని కూడా ఒక జోక్గా, ఫన్గా, ఇప్పుడు నేను గట్క తాగుతున్నానంటే దాన్ని చాలా షేమ్గా ఫీల్ అవుతున్నారు. అది మనం వాళ్ళకి జొన్న రొట్టెలు అంటాము, లేదంటే రాగి రొట్టెలు అంటాము, లేదంటే రాగి జావా అంటాం. ఇలాంటివన్నిటి గురించి కూడా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మన ఫుడ్ గురించి అయినా, మన భూమి గురించి అయినా, మనం మన ముత్తాతలు తాతలు ఏం పండించేవాళ్ళు, వాళ్ళకి ఎన్నడూ దాని గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వాళ్ళకి బర్గర్లు, పిజ్జా లేదనంటే మన పండగలంటే ఏం లేదు, ఏముంటుందాడ అన్న ఫీలింగ్ వచ్చేసింది. మన జాతరలు ఎందుకు చేసేవాళ్ళు, జాతరలప్పుడు ఆడపడుచులు ఇంటికి వచ్చేది, సెలబ్రేట్ చేసుకునేది, ఈ విషయాల గురించి ఎవరు చెప్పేవాళ్ళే లేకుండా పోయినారు. అలాగే మన 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 తెలంగాణ గురించి చాలామంది అవహేళనగా మీన్స్ ఫన్నీగా తీస్తున్నారు. దాన్ని కంప్లీట్లీ మనం డిమాలిష్ చేయాలి, లేదంటే పిల్లలకి ఇంకా ఇదే అలవాటు అయిపోయి ఉంటుంది.